ఇప్పుడు ఇది సామాజిక స్పృహ ఎడ్యుకేషనల్ మీడియం కాదు సినిమా. ఆ సినిమా అనేది ఒక కళారూపం, అది ఒక వినోద ప్రధానమైన కళ. అది వినోదం అంటే అడ్డదిడ్డమైన విశృంఖలమైన వినోదం అని కాదు. ఆ వినోదంలో ఎంతో కొంత బాధ్యత ఉండాలి. బాధ్యత ఎలాంటి బాధ్యత అంటే సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఉపన్యాసాలు దంచే బాధ్యత కాదు. అది అది అందుకోసం ప్రేక్షకులు రారు, పట్టించుకోరు. అంటే సామాజిక స్పృహ క్రియేట్ చేసే వేరే అవెన్యూస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వేరే దిస్ ఈజ్ ఆర్ట్ మీడియం, ఆర్టిస్టిక్ మీడియం. సో దీనిలో ఏంటంటే నాకున్న అవగాహన ఏదైతే సమాజం పట్ల ఉందో, నాకున్న బాధ్యత ఏదైతే ఉందో అది నా రచనల ద్వారా, నా పాత్రల ద్వారా, నా సంభాషణ ద్వారా ప్రకటింప చేయాలి తప్ప, అంటే నా పాత్రల చిత్రంలో ఆ బాధ్యత కనబడాలి. కానీ నా పాత్రను బాధ్యతగా ఉండండి అని మొత్తకూడదు ఆడియన్స్ ని. ఓకే, నా బాధ్యత నా రచనలో మీకు స్ఫురింపజేయాలి. నేను ఏం రాసినా దానిలో ఎంతో కొంత ఇది ఉండాలి. అలా అని చెప్పి కన్వెన్షనల్ గా ఉండమని నేను అన్నట్లా. సమాజాన్ని ప్రశ్నించాలి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నోషన్స్ ని క్వశ్చన్ చేయాలి. ఇన్ ద ప్రాసెస్ కొంత షాక్ చేసినా కూడా కొంతమంది చేస్తారు. దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సమ్ ఫిల్మ్ మేకర్స్ ట్రై టు షేక్ us అవుట్ ఆఫ్ స్లంబర్, విచ్ ఇస్ ఆల్సో గుడ్. బట్ అది ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. ఎక్స్‌ప్లాయిటేటివ్ గా ప్రేక్షకులకు బలహీనత పట్టించకూడదు కదండి. అంటే అది నేనేమన్నానంటే మాస్ ఆడియన్స్ అనే వాళ్ళకి, మాస్ అంటే కేవలం నేను అన్ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ అని చెప్పట్లా, లార్జ్ స్కేల్ ఆడియన్స్ అంటే ఎక్కువ మంది ఈ కళారూపాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బలహీనతల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే విషయంలో ఒక విషయం బాధ్యత ఉండాలి, ఉండకూడదు. అది ఆ బలహీనతలు కాకుండా ఎలాంటి ప్రొవొకేషన్ ఉన్నా కూడా ఆర్టిస్టిక్ గా అనేది, కేవలం షాక్ వాల్యూతో ఉండే ప్రొవొకేషన్ ఉండకూడదు. మళ్ళీ ఏదో బూత్ జోకులు పెట్టో, డైలాగులు పెట్టో, ఎక్స్ప్లిసిట్ సీన్స్ పెట్టో షాక్ చేయకుండా కన్స్ట్రక్టివ్ గా, ప్రొవొకేటివ్ గా ఉండే సినిమా ఇట్స్ ఆల్వేస్, ఎనీ ఆర్ట్ ఫార్మ్ ఇస్ గ్రేట్ ఐ ఫీల్, which is important, which is necessary actually for audience to actually engage with the film. అయితే ఆ విధమైన బాధ్యత స్పృహ ఉండాలి తప్ప ఇది కేవలం దీని ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాము అనేది ఓవర్ అంబిషియస్ అవుతుంది నా దృష్టిలో. సినిమా ద్వారా చేయదలుచుకోవడం. సినిమా అనేది ఒక ఆర్టిస్టిక్ మీడియం. ఇట్ ఈస్ అ మీడియం త్రూ విచ్ యూ హ్యావ్ టు ఆర్టిస్టికల్లీ ఎంగేజ్ విత్ an audience, artistically engage an audience and also entertain them in the process. నాకు మీ సమ్మోహనం సినిమా గుర్తుకొస్తుంది సార్. అసలు ప్రతి ఒక్క సీన్ కూడా అసలు అంటే అరే ఇది నిజమే కదా. ఆ హీరోయిన్ కి తెలుగు నేర్పించేటప్పుడు ఆ హీరో కూడా నేర్పించడా కాస్త ఒత్తులు పలకట్లేదు. అవునవును, అదే నేనంటే ఇప్పుడు దానిలో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, నీకు తెలుగు మాట్లాడడం వచ్చా అంటే తప్పని తెలియక మా అమ్మ నాన్న నేర్పించేశారు వచ్చేసింది. సో బేసికలీ ఏంటంటే అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఇట్, యూజ్ డైలాగ్ లైక్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ అవేర్నెస్ బై యూజింగ్. అంతకుముందు ఒక సినిమా వచ్చింది నాకు చాలా ఇష్టమైన సినిమా, అనుకోకుండా ఒక రోజున గంగరాజ్ గుండం గారు రాశారు, చంద్రశేఖర్ రిలేటెడ్ డైరెక్ట్ చేశారు. దానిలో కూడా ఒక అమ్మాయి వెళ్ళి షీ గోస్ టు అ డాక్టర్, షీ వాంట్స్ టు గెట్ అన్ అబార్షన్. షీ సేస్ ఐ వాంట్ అన్ అబార్షన్, ఈజ్ ఇట్ వెరీ రిస్కీ అని అడుగుతుంది. అంటే డాక్టర్ ఇట్స్ నాట్ యాజ్ రిస్కీ యాజ్ ప్రీ మ్యారిటల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ సెక్షువల్ యాక్టివిటీ అని అంటుంది ఆవిడ డాక్టర్. అది ఒక చిన్న కాన్వర్సేషన్ లాగా చెప్తూనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు సినిమాలో. ఐ ఫీల్ దట్ ఈస్ అ ఫిల్మ్ డైలాగ్ షుడ్ బి నాట్ ఓవర్ ఆన్ ద నోస్ అంటాను చూడండి, అలా ఉండకూడదు. సమూహంలో కానీ లేకపోతే అమితుమిలో కానీ నేను హ్యూమర్ ముసుగున నేను కొంత చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంతో కొంత ఒక కాంటెంపరీ ఇష్యూనో లేకపోతే ఒక సమాజంలో మనకి ప్రబలంగా కనబడిన ఒక విషయం మీద చిన్న దృష్టి సారించేలాగా హాస్యం ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ ఐ ఫీల్. మీకు మీరు పెట్టుకున్న ప్రిన్సిపల్స్, అంటే ప్రిన్సిపల్స్ అంటే ఏం లేదండి, చెప్పాను కదా ఇప్పుడు రకరకాల సినిమాలు తీయాలి, ఒక్క మూసలో సినిమా తీయకూడదు. అదొకటి. రిస్క్ తీసుకుని అప్పుడప్పుడు వైఫల్యాలు ఎదురొచ్చినా, మనకు నచ్చిన ప్రేక్షకుల నుంచి విమర్శకులు వచ్చినా కూడా అది సహృదయంతో తీసుకుంటూనే ప్రయత్నాలు మాత్రం రకరకాల విభిన్నమైన సినిమాలు తీయడానికి ప్రయత్నించాలి. ఒకటి. రెండు, వీలైనంత మొత్తం అన్నగానే వీలైనంత కుటుంబం అందరూ చూడగలిగే సినిమాలు తీయాలి వీలైనంత. ఒకప్పుడు కుదరదు. నా దృష్టిలో గ్రహణం అనే సినిమా కుటుంబం అంతా కూర్చొని చూడే సినిమా కాదు, ఆ థీమ్ కొంచెం అడల్ట్ కంటెంట్ అది.
వి అనే సినిమా అలాంటిది కాదు. ఇట్ ఇస్ వైలెన్స్ ఉంటుంది దానిలో. సో అలాంటివి కాకుండా అలాంటి అప్పుడప్పుడు ప్రయత్నించినా కూడా ఐ వాంట్ టు మోస్ట్లీ ఫిల్మ్స్ దట్ ఎందుకంటే నేను కుటుంబంతో కూర్చుని చూసే సినిమాలు ఇష్టపడతా. అవి ఎలాంటి సినిమాలైనా అలాగే తీయడం అయితే ఒకటి. రెండోది నా ప్రిన్సిపల్. మూడోది ఏంటంటే ఎంతో కొంత అంటే మన తెలుగు భాషకి సంబంధించిన కొన్ని అందమైన విషయాలు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కొన్ని అందమైన విషయాలు, తెలుగు నటులు, తెలుగు నుడికారం, తెలుగు ఇవి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఎంతో కొంత వాటిని మళ్ళీ ప్రవేశపెట్టి మనది ఎంత బాగుంటుందో అని చెప్పే ప్రయత్నం ఎంతో కొంత ఎక్కడ అవకాశం ఉన్నా చేయాలి. అది అది చిలిపి తెలుగు అవ్వచ్చు, మంచి శుద్ధ తెలుగు అవ్వచ్చు, లేకపోతే క్లాసికల్ తెలుగు అవ్వచ్చు, లేకపోతే వ్యవహారికమైన తెలుగు అవ్వచ్చు. ఏ తెలుగు అయినా కూడా అలాంటి ఒక ప్రయత్నం ఎక్కడ కుదిరితే అక్కడ చేయాలి. అది నేను ఎంత మెయిన్ స్ట్రీమ్ ఇడియంలో రాసినా కూడా ఆ ప్రయత్నం చేయాలని నేను ప్రయత్నిస్తా. దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఐడియాస్. మోస్ట్లీ నాకేంటంటే 10 కాలాల పాటు గుర్తుంచుకునే సినిమా తీయగలగాలి. తీస్తే అంటే కేవలం డబ్బు చేసుకునే సినిమా తీయొచ్చు. డబ్బులు చాలా తొందరగా వచ్చే రంగం ఇది. అంటే మీరు కొన్ని విషయాల్లో కమర్షియల్ గా కనుక మీరు జంకు లేకుండా ముందుకెళ్ళిపోయి కాంప్రమైజ్ అయిపోగలిగితే విపరీతంగా డబ్బు చాలా షార్ట్ టైమ్ లో వచ్చే ఫీల్డ్ ఇది. అది దానికంటే కూడా ఒక 10-20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమాని ఇప్పుడు అష్టచమ్మ గురించి ఇప్పటికీ నాకు సినిమా తీసి 16 ఏళ్ళు అయింది. ఇప్పటికీ నాకు నిన్న మొన్న తీసినట్టు చెప్తూ ఉంటారు ఆ సినిమా గురించి. సమ్మోహనం తీసి 6 ఏళ్ళు అయింది ఫర్ ఎగ్జాంపుల్. గోల్కొండ హై స్కూల్ దాదాపు 13 ఏళ్ళు అయింది ఆ సినిమా తీసి. సో స్టిల్ పీపుల్ రిమెంబర్ దోస్ ఫిల్మ్స్ వెరీ ఫాండ్లీ అండ్ ఇట్ టచ్ దెమ్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మన సంపద అన్నమాచార్య కీర్తనలు కావచ్చు, అలానే త్యాగరాజుల వారి కృతులు కావచ్చు, ఇవన్నీ మన తెలుగు వారి సంపద అని అంటూ ఉంటారు కదా. కాకపోతే ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా వచ్చే వాళ్ళకి మాత్రం అసలు మనం ఎందుకు చదువుకోవాలి అన్నమయ్య గురించి అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది పిల్లలకి. అసలు ఈయన గురించి మనం చదువుకోవడం వల్ల ఏంటి ఉపయోగము? అసలు ఈయన లైఫ్ అంతా ఇంకా పాటలకైనా, ఇంకా ఆయన ఏం జాబ్ చెయ్యరా? ఇలాంటి ప్రశ్నలు పిల్లలకి వచ్చినప్పుడు మీరిచ్చే సమాధానం? అది అంటే పాప వాళ్ళు తెలియక అడుగుతారండి. మన ఓవర్ నైట్ కూడా వాళ్ళకి గబుక్కుని జవాబు చెప్పలేము. ముందర వాళ్ళకి వాగ్గేయకారులు అంటే ఏమిటో చెప్పాలి, వాళ్ళ రచన యొక్క ప్రాముఖ్యం చెప్పాలి. తెలుగులో ప్రప్రథమ వాగ్గేయకారులు వీళ్ళు అనే విషయం కూడా చెప్పాలి. ఆ కాన్సెప్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అసలు రచన అంటే ఏమిటి, ఇలాంటి కీర్తన అంటే ఏమిటి, కీర్తన లక్షణాలు ఏమిటి, ఇవన్నీ చెప్పి వాళ్ళకి నెమ్మదిగా ఇవి అలవాటు చేస్తే వాళ్ళకి వాటి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. గబుక్కుని మన ఎక్సైట్మెంట్ లో లేకపోతే మనకున్న ప్యాషన్ తోనో ఎక్కువ ఓవర్లోడ్ చేసిన పిల్లలకి తెలియదు. సో నేనేం చేస్తానంటే వినిపిస్తాను. ఇప్పుడు మీరు వినిపించేలాగానే ఏదైనా మంచి కీర్తన, కేవలం అన్నమాచార్య కాదు, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్ కావచ్చు, లేకపోతే హిందుస్థానీ మ్యూజిక్ కావచ్చు, లేకపోతే వెస్టర్న్ క్లాసికల్ కావచ్చు, ఏదైనా బాగుంది ఇది వినాలి వీళ్ళు అనుకుంటే వెంటనే వినిపిస్తాను. వినిపించి దాని గురించి కొంత బ్యాక్ స్టోరీ నాకు తెలిసింది చెప్తాను. లేకపోతే దాని గురించి ఏదైనా జాయింట్ గా మా అబ్బాయిని కూడా లేకపోతే మా అమ్మాయిని కూడా స్టడీ చేయమంటాం. ఇది ఎందుకు, ఈ పాట యొక్క ప్రాముఖ్యం ఏమిటి, ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యం ఏమిటి, అలాంటివి మనం నెమ్మదిగా వాళ్ళలో. అంటే కల్చరల్ అండర్స్టాండింగ్ అనేది ఓవర్ నైట్ రాదండి. ఇట్ కమ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను కూడా నాకు ఉన్న కొద్ది గొప్ప జ్ఞానం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది. అంటే పేరెంట్స్ నుంచి కొంత వచ్చింది, పుస్తకాల వల్ల వచ్చింది, ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది, స్నేహితుల వల్ల వచ్చింది, గొప్పగా చదువుకున్న వాళ్ళ సాంగత్యం వల్ల వచ్చింది. సో ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10-20 years, 20-30 years రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వచ్చిన నాలెడ్జ్ అనేది దీన్ని. అలాగే పిల్లలకు కూడా మనం ఎవరైనా అడిగితే వాళ్ళకి ముందర ఒక పాట వినిపించడం, సింపుల్ గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఉండే ఒక కీర్తన వినిపించడం, లేకపోతే ఒక మంచి వాళ్ళకి చదివి చెప్పడము, ఎంత బాగా రాశారో చూడదని, అలాంటివి చేయడం తప్ప, అలాంటివి చేసి నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఐ ఫీల్ నేను అదే చేస్తాను. ఇప్పుడు ఒక కాలంలో చాలా బాగా కమర్షియల్ మూవీస్ వచ్చిన టైంలో కె. విశ్వనాథ్ గారు ఒక శంకరాభరణం కావచ్చు, సాగర సంగమం కావచ్చు, కళకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి, ఇప్పుడు సంగీతం కావచ్చు, అలానే డాన్స్ కావచ్చు, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒక సినిమాలు రూపొందించారు కదా. అలాంటి సినిమాలు మోహన్ కృష్ణ గారు రూపొందిస్తే ఎవరితో తీస్తారు? అది కథని బట్టి, కథనాన్ని బట్టి, తర్వాత ఆ కథాంశాన్ని బట్టి ఉంటుందండి. ఆ టైంలో నేను ఎంచుకున్న ఏ కళారూపం ఆ కళారూపానికి బాగా చేయగలిగేవాడు రావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్కొండ హై స్కూల్ తీసినప్పుడు క్రికెట్ బాగా ఆడగలిగే వ్యక్తి అవసరమై నటించగలగాలి, క్రికెట్ బాగా ఆడగలగాలి. రెండు నాకు సుమతి గారిలో కనబడ్డాయి. ఆయన చాలా బాగా చాలా మంచి నటులు, ప్లస్ ఆల్సో చాలా బాగా క్రికెట్ ఆడతారు. అలాగే మనం ఏదైనా ఒక కళారూపాన్ని ఒక నాట్యం మీద తీయొచ్చుకుంటే నాట్యం బాగా చేయగలిగే వాళ్ళు రావాలి. అలాగే సంగీతం మీద చేర్చుకుంటే సంగీతం అట్లీస్ట్ అభినయించగలిగేవాడు రావాలి మంచిగా. అలాంటి ఉద్దేశంతో తీసినప్పుడు దానికి తగిన నటుల్ని ఆటోమేటిక్ గా ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న నటులు పలానా వాళ్ళని ముందరే నేను చెప్పలేను. ఎందుకంటే ఆ ఆ కథ పుట్టిన తర్వాత కథ యొక్క లక్షణాన్ని బట్టి నేను ఇప్పుడు నటులు ఎంచుకుంటాను, కానీ రివర్స్ లో చేయను. ఓకే, ముందు నటుల్ని ఎంచుకోరు మీరు? లేదండి, లేదండి. తెలివిగా తప్పించేసుకున్నారు మన మోహన్ కృష్ణ గారు. ఇరుక్కుపోతాం, అదొక చట్టంలో ఇరుక్కుపోతాం మనం. ఎప్పుడైనా ఒక నటుడు అనుకుంటే ఆ నటుడి తర్వాత మనకి దొరకలేదు అనుకోండి, అవైలబుల్ లేకపోవచ్చు, అయితే ఆ నటుడికి ఆ కథ నచ్చకపోవచ్చు, రకరకాల కారణాలు. మీకు ఆ ఉద్దేశం ఉందా అండి? ప్రస్తుతం అయితే లేదండి. నాకు మ్యూజికల్ ఫిల్మ్స్ తీసే ఉద్దేశం ఇప్పుడైతే లేదు. ఎనీ ఆర్ట్ ఫామ్ ని బేస్ చేసుకుని. బట్ చెప్పలేం, మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ కథ వచ్చినప్పుడు నాకు అది అది తీయచ్చు. అయితే ఒక సరైన కథ రావాలి, సరైన ఐడియా రావాలి, అది మనకి బలంగా చెప్పాలని అనిపించాలి. అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ప్రస్తుతం ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్. నేను ప్రతి సినిమాలో ఎంతో కొంత సంగీత సాహిత్యాలు నాకు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా సాహిత్యం, సంగీతము, నాట్యము అనే ఇంట్రెస్ట్ లో నాకు సినిమా ద్వారా పెద్ద లేదు ప్రస్తుతం. సత్యతో సరదాగా కార్యక్రమం కాబట్టి సరదాగా మీకు ఒక ప్రశ్న ఇప్పుడు. చెప్పండి. చూడలేక క్షణకాలమైన నా ఎదురు చూపు ఆలాపనై, ఇది ఏమి పాట? నా సినిమాలోనే ప్రేమే నరమోన, ఇది మాయాబజార్ లో పాట నాకు చాలా ఇష్టమైంది. వేటూరు గారు ఈ రాసిన పాట ఇది. వేటూరు గారితో నేను చాలా తక్కువ పని చేశాను, ఎందుకంటే ఆయన ఈ సినిమా తర్వాత కొద్ది కాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు నాకు పరిచయం ఒక ముందు ఇది వేటూరు గారితో. కాబట్టి నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి ప్రేమే నరమోన బ్రోభారమ. చాలా ఇష్టమైన పాట. కంపోజర్ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ పాట గురించి, నాకు కూడా ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం. సో ఈ పాట వారిని ఎలా ఏంటి ఈ పాట మీరు కంపోజ్ చేశారు అని అడిగితే వారు చెప్పినది ఏంటంటే, ఆ బ్రోవా భారమా అనేది ఒక కీర్తన. అసలు ఆ బ్రోవా భారమా అని అంటే ఎంత బాగుంది అని ఆయన ఎంతో ఆ పాట గురించి చాలా చెప్పారు. సో మీరు ఆ కంపోజర్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ పాట గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఈ పాట పాట సన్నివేశం చెప్పేశానండి. ఇలా తను ట్యూన్ చేస్తారని నేను ఊహించలేదు. రాధాకృష్ణను సన్నివేశం చెప్తాం, ఇప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. తన ట్యూన్ చేసినప్పుడు చాలా బాగుంది. వేటూరు గారు చాలా అందంగా రాశారు. ఆయన సాహిత్యం ఏదైతే రాశారో మీరు అవన్నీ మీరు ఆ పాటలో అన్ని కనపడతాయండి అసలు. పాటకి అది ప్రధాన లక్షణం అని నేను నమ్ముతానండి. ఎందుకంటే ఒక పాటని మనం అంత కష్టపడే లిరిక్, ఇప్పుడు చాలా సినిమాలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు లిరిక్ అర్థం కావట్లేదు అనేది. నాకు అర్థం కాని విషయం అది. ఎందుకంటే ఒక లిరిసిస్ట్ చేత మనం పాట అంత కష్టపడి రాయించుకున్నప్పుడు ఆ లిరిసిస్ట్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ ఎమోషన్ కి బేసికలీ ఆ లిరిక్ ని జస్టిఫై చేసే విధంగా మనం తీయనప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ త్రూ ద పెయిన్, రైట్? కాబట్టి నేను ముఖ్యంగా మంచి సాహిత్యం నాకు తగిలినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు, గొప్ప సాహితీవేత్తలు రాసినప్పుడు, వేటూరు గారు లాంటి వాడు, సీతారామ శాస్త్రి గారు లాంటి వాడు రాసినప్పుడు దాన్ని ఎంతవరకు మనం దృశ్యపరంగా సంగీతపరంగా దానికి న్యాయం చేయగలం అని నేను తప్పకుండా ఆలోచిస్తాను, జరిగేలా చూస్తానండి. అది మినిమం సర్వీస్. మనం దట్స్ ద బెస్ట్ వే టు గివ్ రెస్పెక్ట్ ది లిరిసిస్ట్ కాంట్రిబ్యూషన్. అండ్ ఆల్సో మన లెగసీ అది. తెలుగు సినిమాలకి, మనకి భారతీయ సినిమాలో ఉన్న గొప్ప లక్షణం సాహిత్య సంగీతం. మిగతా సినిమాల్లో మ్యూజికల్స్ అని పెట్టుకుంటారు, కానీ మన ప్రతి సినిమాలోనే సంగీతం ఉంటుంది, ప్రతి సినిమాలో పాటలు ఉంటాయి. అది మన యూనిక్ కాంట్రిబ్యూషన్. అది మన గొప్ప సాహిత్యం సినిమా పాటల్లో రచించబడింది ఆల్రెడీ. అందులో కొంతైనా అందమైన సాహిత్యాన్ని సినిమాల్లో పరచాలి అని నా అభిప్రాయం. అందుకు నేను నాకు మాయాబజార్ సినిమాలో
ఆ కుబేరుడు పాత్ర కూడా అసలు ఆహా! ఎస్‌టిబి గారు అవునండి. మీరు అందులో అనిపిస్తారు. అదేంటి నా దౌర్భాగ్యం ఏంటి అననంటే ఎక్కడా కూడా సినిమాల్లో కుబేరుడి పాత్ర ఎవరు చూపించలేదు. నేను చెప్పుకోవాల్సొస్తుంది. అవునవును. శ్రీకృష్ణుడు ఇలా అంటే అవునవును. ఇది అని కుబేరుడు మనకు చాలా చూపిస్తారు. అసలు కనపడలేదు అప్పటి వరకు. కుబేరుడు ఊరికే అలా అదే. చిన్న గెస్ట్ అపియరెన్స్. అయితే వెంకటేశ్వర మహాచలంలో వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినట్టు వస్తాడు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత నేను కుబేరుడు ప్రధాన పాత్రలో ఎక్కడ కనపడే సినిమా అయితే నేను చూడలేదు. సో, మనం అందుకని ఒక కొంచెం ఆత్మీయుడిని తీసుకుందాం.